ధ్యానం చేస్తున్నావు, టైం వేస్ట్ చేసుకోకు, అది ఇప్పుడు కాదు, అది ఒక 30 సంవత్సరాలు చేసుకోవాల్సిన పని అని చెప్పేసి నేనేమో తిరిగి చెప్తుండేవాడిని. లేదు లేదు ధ్యానం చేస్తే సక్సెస్ వస్తుంది అన్నాడు. సక్సెస్ ఏంటి, ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళే కదా ధ్యానము, లేకపోతే టైం ఉన్న వాళ్ళకి కదా ధ్యానం, మీకు ఎందుకు అని చెప్పేసి నేను బాగా ఎప్పుడు కూడా పరిశీలి చేసి దాన్ని ఏమో ఈ మెడికల్ వెళ్ళి ప్రాక్టీస్ చేసి చెప్తూ ఉండేవాడిని. కానీ నేను వెళ్ళలేదు. అలా ఒక సంవత్సరం రోజులు ట్రై చేశాడు. తర్వాత నెక్స్ట్ ఒక వెకేషన్కి వచ్చినప్పుడు వెంటనే అవకాశం తీసుకొని పదిసార్లు తీసుకెళ్ళాడు బెంగళూరులో. అప్పటికి బెంగళూరులో తక్కువ మంది ఉండేవారు పిరమిడ్ మూమెంట్ 99లో 99. సో సార్ దగ్గరికి తీసుకెళ్తే సార్ ఫస్ట్ అన్నది, నీకు జీవితం జీవించడం తెలియదు అన్నారు డైరెక్ట్గా. అంటే నేను అప్పటికి 10 సంవత్సరాలు యుఎస్లో ఉంటూ ఎంతో సక్సెస్ అయ్యాను అనుకున్నాను. పేటెంట్స్ రాయడం అని కానీ, లేకపోతే కంపెనీలో ఎంతో అద్భుతమైన వర్క్ చేయడం చూసి నేను ఎంతో గొప్పగా చదువుకున్నాను అనుకున్నాను, లేకపోతే సక్సెస్ అయ్యాను అనుకున్నాను. కానీ సార్ ఇలా కలిసిన ఫస్ట్ 5 నిమిషాల్లోనే నీకు జీవించడం రాదు అన్నారు. జీవించడం అంటే సరైన ఆలోచన లేదు, సరైన మాట లేదు, సరైన పనులు లేవని అర్థం. పైగా ఒక చిన్న బాబుని చూపించి, ఈ చిన్నపిల్లాడికి తెలిసినంత కూడా నీకు తెలియదు, అందరూ నేర్చుకోమని చెప్పారు. సో అప్పుడు అంటే చాలా బాధేసింది. సో తర్వాత తెలిసింది పత్రికారు ఒక అద్భుతమైన, ఎంతమంది ఇక్కడ పత్రికారిని కలిశారండి? పత్రికారిని కలిసిన వాళ్ళు ఓకే 40%. పత్రిసారి వీడియోలు విన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు పిఎంసి ఛానల్ ద్వారా? ఓకే, కొద్దిగా ఎక్కువ. సో ఒక గొప్ప రియలిస్ట్ మాస్టర్ అనమాట. ఆయన కలిసినప్పుడు అంతా ఒక 50 మంది ఉన్నారు. ఇలాగే డైరెక్ట్గా వచ్చిన 5 నిమిషాల్లోనే మా ఫాదర్ తీసుకెళ్ళారు పరిచయం చేద్దామని. 5 నిమిషాల్లోనే ఆయన నీకేమీ తెలియదు, నీకు జీవితం రాదు, సరిగా జీవించలేదు, చిన్నపిల్లలు చూసి కనుక్కోమంటే అందరి మధ్యలో చెప్పారు అలా డైరెక్ట్గా ఫేస్ మీద. అందరి మధ్యలో ఫేస్ మీద చెప్తారంటే ఎవరంటారా? చాలా చాలా బాధపడ్డాను, హర్ట్ అయ్యాను, కోపం వచ్చింది. ఏం చేస్తాం, కోపం వచ్చింది. అంటే అప్పటికి తెలియదు కదా. ఇంటికి వెళ్ళి మా ఫాదర్ని డాక్టర్ జీకేని విపరీతంగా అరిచాను. ఎందుకు ఇలా చేశారు, టైం తీసుకెళ్ళారు, రెస్పెక్ట్ లేకపోతే ఎందుకు మనం వెళ్ళాలి అన్నారు. కనీసం రెస్పెక్ట్ కూడా ఇవ్వరా, మరి అలా ఫేస్ మీద చెప్తారా అంటుండు. అలాగా ఒక 2-3 రోజుల తర్వాత డాక్టర్ జీకే మెల్లగా ఫాదర్ను, చూడు ఒక నిమిషం ఆలోచించు, నీకు అంత తెలుసు కదా, నువ్వు కోప్పడి నువ్వు దీని గురించి వదిలేస్తే పత్రికారికి ఏమైనా వస్తుందా అని అడిగాడు. పత్రికారికి ఏమీ రాదు, ఆయన చుట్టూ 50 మంది ఉన్నారు, నేను కూడా ఉన్నాను. నువ్వు కోప్పడి వదిలేస్తే ఆయనకేమీ రాదు, కానీ నేను పట్టుకుంటే వచ్చేదంతా నీకే, ఒకవేళ ఆయన చెప్పింది లేదో వచ్చేదంతా నీకే, నీ ఇష్టం అన్నారు. ఓకే, సో అయితే ఎందుకు కాదనాలి అని చెప్పేసి కొద్దిగా ఆలోచించినప్పుడు ఆ బాధగా ఉన్న 10 మందిలో గట్టిగా అన్నప్పుడు, కానీ నేను అప్పుడు దీని గురించి ఒక శోధించడం మొదలుపెట్టాను. ఎంక్వైరీ స్టార్ట్ అయింది అక్కడ. ఒక డాక్టర్గా చెప్తున్నాడు, ప్లస్ అట్ ద సేమ్ టైం ఒక మాస్టర్గా. ఎంతోమంది ఇప్పుడు అందరూ కూడా ప్రతి ఒక్కరు ఇంటెలిజెంటే, ఎవరినో ఊరికి అలా బ్లైండ్గా ఫాలో అయిపోరు. ప్రతి ఒక్కరికి ఒక ఇది ఉంది, దాని ప్రకారం వాళ్ళు కూడా అర్థం చేసుకొని చేస్తారు. ఎంతమంది ఫాలో అవుతున్నారంటే ఏదో ఉంది ఇందులో, మనం కూడా ప్రయత్నించాలి, ఎక్స్పెరిమెంట్ చేయాలని చెప్పేసి అక్కడ ఒక బీజం లాగా అయింది. అయితే దాని గురించి నేను సైంటిఫిక్గా నాకు కావాలి, పూర్తిగా సైన్స్ ప్రకారం కావాలి. నేను కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ చేసుకుని వెళ్తున్నప్పుడు నాకు ఇప్పుడు మొదటిగా చిన్నప్పటి నుంచి అంతా సైంటిఫిక్గా ఉంటే నేను తీసుకుంటాను అనేవాడిని, కాబట్టి నమ్మడానికి అలా ఉంటున్నాయి కాదు. సో అందుకే నేను అక్కడ ఎంక్వైరీ స్టార్ట్ చేసినప్పుడు నాకు కొద్దిగా టైం పట్టింది, కానీ అప్పుడు తెలుస్తూ వచ్చింది. పత్రికారి గురించి వింటున్నప్పుడు ఆయన చేస్తున్నది అప్పట్లో అంటే ఎంతో ఒక గొప్ప గొప్ప కంపాషన్ ఉన్నటువంటి మాస్టర్, కరుణా మాస్టర్. ఎవరి టైం కూడా కనీసం క్షణకాలం కూడా వేస్ట్ చేయనివ్వకూడదు. ఎందుకంటే ఆయనకు తెలుసు ఈ మార్గంలోకి వస్తే మనం ఎన్నో అనుభవాలు సాధించవచ్చు, ప్రతి క్షణం కూడా అనుభవం క్రియేట్ చేసుకోవచ్చు. అందుకని ఎవరికి ఎటువంటి టైం కూడా వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా, స్ట్రైట్ షూటింగ్గా మెల్లగా చెప్పి ఒక 10 రోజులు లేకపోతే 20 రోజులు, ఒక 10 సంవత్సరాలకు కాకుండా ఒకేసారి కట్ స్ట్రైట్గా చెప్తే మనలో ఏమైనా ఉన్నా కూడా దాని నుంచి బయటపడి తొందరగా వస్తామన్న ఉద్దేశంతో ఆయన ఆ రోజు అలా చెప్పడం జరిగింది. స్ట్రైట్గా చెప్తే నేను, లేకపోతే ఆయన మెల్లగా చెప్పారు అనుకోండి, నేను 10 సంవత్సరాలు కూడా తీసుకున్నాను కాదేమో ధ్యానాన్ని అన్నంత గట్టిగా చెప్పడం బట్టి ఒక క్వశ్చనింగ్ జరిగింది నాలో.
సో దానికి నేను ఆయనకి ఎప్పుడూ కూడా రుణపడి ఉంటాను. ఎందుకంటే ఆ రోజు స్టార్ట్ అయింది నాకు ఈ క్వెస్ట్ అనేది. లేకపోతే నచ్చలేదు లేదు, వస్తున్నాయి, జనం అవుతుంది, ప్రాబ్లం అంటే ప్రత్యేకంగా ఏం లేదు. కానీ దీనిలో వచ్చిన తర్వాత తెలిసింది, ధ్యానం ద్వారా మనం పూర్తిగా పరివర్తన చెందుతాము, పూర్తిగా ట్రాన్స్ఫార్మ్ అవుతాము. ధ్యానానికి ముందు ఒకరైతే ధ్యానం తర్వాత ఇంకోటిగా ఉంటాం. ఎంతమంది ఆ ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయింది ఇక్కడ? ధ్యానానికి ముందు, ధ్యానం తర్వాత. ఓకే, గ్రేట్. సో నాకు కొన్ని సంవత్సరాలు పట్టింది, కానీ ఒక 3 సంవత్సరాలు పట్టింది. నేను అప్పుడు ధ్యాన కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తూ పాల్ విజయ్ కుమార్ గారు, డాక్టర్ జీకే ఆంజనేయ శర్మ గారు, వీళ్ళందరూ కూడా రెగ్యులర్గా బెంగళూరు రావటము, వారితో మాట్లాడటము జరగడం జరిగింది. గొప్ప మాస్టర్స్ అందరూ చేస్తున్నప్పుడు మెల్లగా ఒకసారి 2002లో ఇంకా నేను ఆ 3 సంవత్సరాలు చెక్ చేస్తూ ధ్యానోత్సవాలని చెప్పేసి కర్నూలు అటెండ్ అవ్వడం అన్ని చేస్తుండేవాడు. అప్పట్లో 3 సంవత్సరాలు చెక్ చేసినా సీరియస్గా లేదు, టైం పట్టింది. ఇప్పుడు కొంతమంది మనం చేస్తాం, 40 రోజులు ధ్యానం చేస్తాం, తర్వాత మళ్ళీ 3 నెలలు మళ్ళీ చేయం, మళ్ళీ వస్తాం, మళ్ళీ చేయం, అలా టైం పట్టింది నాకు. కానీ ఆ 3వ సంవత్సరంలో నేను ఒకసారి, అంటే అప్పటికి స్టార్టప్లో ఉన్నాను, నా బిగ్ కంపెనీ వదిలేసి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ స్టార్టప్లో ఉండడం జరిగింది. ఎక్కువ ప్రెషర్ ఉండేది. సరే ఎందుకు అనిపించింది ఒకసారి, ఈ ధ్యానం అంటున్నాడు జీకే ఎప్పుడు కూడా, సరే ఒకసారి కూర్చుందామని చెప్పేసి నేను అప్పుడు ఒక 2 నెలలు పూర్తిగా ఈసారి 40 రోజులు మనలా పూర్తిగా చేయాలని చెప్పి స్టార్ట్ చేశాను. చేసిన 40 రోజుల్లో రోజుకి 1 గంట సేపు ధ్యానం చేయటము, ఎన్నో పుస్తకాలు చదివేవాడిని. బాగా నాకు నచ్చింది ఏంటంటే ఈ పుస్తకాలు. పత్రి గారు ఎన్నో పుస్తకాలు చూపించి, ఫస్ట్ ఆయన చదవకముందనే కూడా చూసిన తర్వాత నువ్వు చదవయ్యా అని చెప్పేసి అలా పుస్తకాలు ఇవ్వటము, రికమెండ్ చేయటము, ప్రతి గురువు దగ్గర నేర్చుకోవాలని చెప్పడం నాకు బాగా నచ్చిన విషయం. ఎక్కడా కబుక్కుని వేరే వాళ్ళ గురించి చెప్పరు, ఆయన చెప్పేదే అది ఫస్ట్. స్టార్టింగ్ మన దగ్గర అన్ని పుస్తకాలు అందరూ చదవాలి అని చెప్పేసి. ఇక్కడ శివప్ప గారు ఉన్నారు, ఎంతో అద్భుతమైన సేవ చేశారు ఈ బుక్స్ విషయంలో చూస్తే. పిఎస్ఎఫ్ మూవ్మెంట్కి ఆయన మాట పట్టుకొని ఎన్నో పుస్తకాలు ఆయన ప్రెజెంట్ చేశారు, ప్రింటింగ్ చేశారు. ఈరోజు తెలుగులో ఎంత చక్కటి బుక్స్ వచ్చాయంటే ఆయన ద్వారా వచ్చింది. ఆయన ఒకసారి చెప్పడం లేదు. సో ఆ బుక్స్ చదువుతూ నేను ఒక 40 రోజులు, అంటే యాక్చువల్గా 2 నెలలు కూడా రోజుకి గంట చొప్పున ధ్యానం చేస్తే నాకు ఎన్నో విషయాలు అప్పుడు పూర్తిగా అర్థమయ్యాయి. ఒకటి, మన వాస్తవానికి మనమే కారణము అని ఎప్పుడు చదువుతుండేవాడిని. మన ఆలోచనల ద్వారానే మన బాహ్యంగా మన అనుభవాలు ఉంటాయి అని చెప్పేసి, మన ఆలోచన ద్వారా మన వాస్తవం. ఆలోచన ద్వారా వాస్తవం ఏంటి? మన దేహం చక్కగా దాన్ని హీల్ చేసుకోగలదు. ఎటువంటి ఉన్న దేహానికి ఎంతో క్యాపబిలిటీ ఉంది, హీలింగ్ పవర్ ఉంది. అప్పో దిప్పో భవ, అంటే నీకు నువ్వే దిక్కు అని చెప్పేసి అప్పుడు ఒక ప్యాంప్లెట్లో ఈ 3 ఉండేది. 4వది ఇంకోటి ఉండేది, సఫరింగ్ ఈజ్ డ్యూ టు, అంటే మన దుఃఖానికి మనమే కారణము అని చెప్పేసి ఇంకొక సూత్రం ఉండేది. ఇవన్నీ కూడా కంప్లీట్గా ఆపోజిట్గా ఉన్నాయి అప్పుడే నేర్చుకునే దానికి. దేహానికి ఏమైనా ఉంటే టాబ్లెట్లు వేసుకోవాలి, మనకి ఏదైనా రాలేదు అంటే ఆ మేనేజర్ ద్వారా రాలేదు, లేకపోతే ఇంట్లో వాళ్ళ రాలేదు, లేకపోతే వీళ్ళ వల్ల అయింది, మన వాళ్ళు ఎలాగైంది, వాళ్ళు కదా మనకి అన్నీ అప్పుతున్నారు అడుగుతున్నారు అని చెప్పేసి. అప్పుడు ఇప్పుడు నీకు నువ్వే దిక్కు, అదేలాగా మనకేమైనా ప్రాబ్లం వస్తే కబుర్ని ముందు పక్కన వాడి కదా వెళ్తాము, వాళ్ళతో డిస్కస్ చేస్తాం కదా, నీకు నువ్వే దిక్కే, నీ ప్రాబ్లమ్స్ నువ్వు సాల్వ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఆపోజిట్గా ఉన్నాయి. తెలిసిన దానికి అక్కడ చెప్తున్న దానికి ఆపోజిట్గా ఉంది పూర్తిగా. అందుకని నేను మొదట యాక్సెప్ట్ చేయలేకపోయినా 40 రోజుల ధ్యానంలో నాకు అది పూర్తిగా అర్థమైంది. ఎలాగ అర్థమైంది అంటే, 40 రోజుల ధ్యానం అయ్యేసరికల్లా స్ట్రెస్ఫుల్గా ఫీల్ అయినటువంటి జాబ్ చాలా చాలా ఆనందంగా అయిపోయింది. ఆఫీస్లో ఎవరైతే కోఆపరేట్ చేయట్లేదు, ఎవరైతే బయాస్గా ఉంటున్నారు, ఇంకొకరికే ఫేవర్ చూపిస్తారు, అలాంటివన్నీ కూడా పూర్తిగా పోయి అందరూ కూడా చాలా ఫ్రెండ్లీగా నాతో ఉండడం మొదలుపెట్టారు. ఆటోమేటిక్గానే అయిపోయింది అది ఆ 40 రోజుల్లో. నాకు ఒక 2 నెలల్లో ఒక ఈఎన్టీ ప్రాబ్లం ఉండేది, ఇయర్ నోస్ థ్రోట్కి సంబంధించింది. అది ఆ ప్రాబ్లం ఏంటంటే, ఫ్లైట్ ఎక్కితే ఫ్లైట్ దిగేటప్పుడు ఇయర్స్ బ్లాక్ అయ్యి ఆ ఇయర్స్ బ్లాక్ రిలీజ్ అవ్వకుండా ఉంటుంది. నాకు చాలా మంది బ్లాక్ అవుతుంది, బ్లాక్ రిలీజ్ అయిపోవాలి ఇయర్స్, అప్పుడు ఫ్రీ అవుతుంది. నాకు కింద దిగినప్పుడు బ్లాక్ అలాగే ఉండిపోతే బాగా నొప్పి వచ్చేది. ఆ నొప్పి చాలా ఇంటెన్స్గా పెరిగి ఆ రోజు రాత్రికల్లా ఇంకా విపరీతంగా బాగా పెయిన్ అనమాట. నేను భరించలేకుండా ఉండేవాడిని. అది మెల్లగా ఇన్ఫెక్షన్గా మారితే నెక్స్ట్ డే డాక్టర్ దగ్గరికి వెళ్ళి యాంటీబయాటిక్స్ తీసుకొని, ఇంజెక్షన్ తీసుకొని ప్రతిసారి రెగ్యులర్గా అవుతుండేది.
అయితే ముఖ్యంగా ఈ పెయిన్ వల్ల నాకు అది మెల్లమెల్లగా నేను ట్రావెల్ అంటేనే భయపడడం మొదలుపెట్టాను. ఎందుకంటే అంత ఎక్కువగా నొప్పి వచ్చేది అనమాట. ఎంతోమంది స్పెషలిస్టులు అందరికీ చూపించాను అక్కడ అమెరికాలో, అక్కడ ఉన్నప్పుడు ఇదంతా చూపిస్తే వాళ్ళు అన్నది ఇది లైఫ్ లాంగ్ ఉంటుంది, ఇది పోదు. ఎందుకంటే ఈ డీకంజెషన్ అంటాము, అంటే లోపల ఫ్రీ అయిపోవడం తొందరగా జరగదు, ఇక్కడ సిస్టమ్ కొద్దిగా బెంట్గా ఉంది కాబట్టి దీనికి సొల్యూషన్ లేదు. ఇంకా ట్రావెల్ అంతా కొద్దిగా రిస్ట్రిక్ట్ చేసుకోవటము, లేకపోతే ఇట్లా పెయిన్ కిల్లర్స్ ఉన్నాయి వేసుకోండి అని చెప్పేసి అప్పుడు చెప్పారు అనమాట. ఇంకా అలాగనుకుంటే నేను తగ్గించుకున్నాను. కానీ ఈ ధ్యానంలోకి వచ్చిన 3 నెలల తర్వాత ఆ కండిషన్ సడన్గా డిసప్పేర్ అయిపోయింది. దాని అంతలోనే పోయింది, నాకు కూడా తెలియదు. నేను నెక్స్ట్ టైం ఫ్లైట్కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు భయపడుతూ ఫ్లైట్ ఎక్కితే నాకు ఎటువంటి తెలియదు, అంతవరకు అంటే ఇది పోతుందని కూడా తెలియదు. నేను దీని గురించి ప్రత్యేకంగా అలా చేయలేదు. అని నా దృష్టి అంతా ఓకే, ఆలోచన ద్వారా వాస్తవము అంటే ఎలాగో ఆఫీస్లో మాట్లాడుకున్నాను కానీ హెల్త్లో నేను చూసుకుందాం అనుకోలేదు. కానీ అది జరిగిపోయింది. నెక్స్ట్ టైం ట్రావెల్ చేసినప్పుడు ఆ ట్రావెల్లో మన ఇండియా నుంచి ఒకసారి ఇంకా అమెరికాకి వెళ్తున్నప్పుడు అక్కడ పూర్తిగా నా చెవులు పడడం మానేసి అప్పుడు సడన్గా అనిపించింది, ఓహో ఇదేదో పోయినట్టుంది అని అనుకున్నాను. అనుకొని మళ్ళీ ట్రావెల్లో అప్పటికి నేను బ్యాకప్గా మందులు పట్టుకుంటాం కదా ఎందుకైనా మంచిదని చెప్పేసి, ఆ ఎందుకైనా మంచిదని చెప్పేసి అక్కడ ఆ నెక్స్ట్ ట్రావెల్లో ఓకే ఈసారి నిజంగా అయితే ఇది కూడా వదిలేస్తారు, ఒక మందులు ఉన్నాయి కాబట్టి ఆ మాత్రం ఉందా ఉపశమనం ఉందా అని చెప్పేసి మందులు కూడా క్యారీ చేయకుండా ఇక నేను చూస్తాను ఇది నిజంగా హీల్ అయిపోయింది అనుకున్నాను. చక్కగా హీల్ అయిపోయింది. సో ఆ రోజు తర్వాత నుంచి ఈ రోజు వరకు మందుల దృష్టికి వెళ్ళాల్సిన అవసరం రాలేదు. అంటే మన ధ్యానం ద్వారా ఇప్పుడు 22 సంవత్సరాలు అయినా కూడా మందుల గురించి అవసరం లేదు, భయం లేదు. ఎప్పుడూ తిరుగుతూనే ఉంటాను ట్రావెల్లో. ఎక్కడికైనా వెళ్తే ఏదైనా వస్తుందా, లేకపోతే ఆఫ్రికా కంట్రీలకు వెళ్ళినప్పుడు ఎల్లో ఫీవర్ అని ఎవరైనా కూడా మనకి ఆ భయం ఉండదు. ఎందుకంటే ఆటోమేటిక్గా ఆ శక్తి ద్వారా మన బాడీ ఖచ్చితంగా హీల్ చేసుకుంటుంది. ఏదైనా కావాలన్నా కూడా మనం చేసుకోవచ్చు అని ముందు ఒక ఫ్రీడమ్ వచ్చేసింది. ముఖ్యంగా జరుగుతుంది. మందులు అనేవి మన మీద మనం చక్కగా ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మన దేహానికి ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు. ఒక కంపెనీ ఉందనుకోండి, వాళ్ళకి ఇంట్లో నలుగురు ఉన్నారు, నలుగురు ఏదో చేయాలంటే పని అందరూ సరిగ్గా చేస్తే అది కరెక్ట్గా అవుతుంది, అందరూ దానికి అలైన్ అవ్వాలి. కానీ మన దేహానికి మన ఆరోగ్యం వరకు ఎవరు అలైన్ అవ్వాలి? మనమే. అందుకని ఏదైనా ఉంది ఆధ్యాత్మికతలో ఫస్ట్ బాగా ఎక్స్పెరిమెంట్ చేసుకోవచ్చు అంటే మన దేహం మీద మనం ఎక్స్పెరిమెంట్ చేసుకోవచ్చు. ఎందుకంటే అది పూర్తిగా మన చేతిలోనే ఉంది. సో అది నేను చేయగలిగాను. దాన్ని చేయడం ద్వారా ఏదో గొప్ప విషయం కాదు. అంటే మందులు వేసుకోకపోవడం ద్వారా ముఖ్యంగా జరిగిందంటే ఒక లేని కాన్ఫిడెన్స్, మన ఆలోచన ద్వారా మన వాస్తవము ఏదైతే అది హీల్ అవ్వదన్నారో అది హీల్ పూర్తిగా అయిపోయింది. అలాగే నాకు బాగా బ్యాక్ ఏక్ ఉండేది. ఎంతమందికి ఉన్నాయండి బ్యాక్ ఏక్స్? ఇక్కడ బ్యాక్ ఏక్లు ఉన్నాయా? తగ్గిపోయాయి. ఓకే, ఉన్నవాళ్ళు అందరికీ పోతాయి ఖచ్చితంగా. ఎవరైతే కొత్తగా వచ్చారో ఈ మధ్య వచ్చిన వాడు కూడా ఏదున్నా కూడా ఖచ్చితంగా పోతుంది. అదేంటి, మనం నమ్మి మన దానికి సరిపడా ధ్యానం చేయాలి. సో అదే జరిగింది. ఆ బ్యాక్ ఏక్ వచ్చినప్పుడు నేను 8 రోజులు 9 రోజులు పడుకుని ఉండాల్సి వచ్చేది. ఇప్పుడు వర్క్ చేస్తుంటాము, ఆఫీసు వర్క్ చేస్తున్నప్పుడు మళ్ళీ 2-3 నెలలకు ఒకసారి ఇలా బ్యాక్ ఏక్ వచ్చి 10 రోజులు పడుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? ఇక్కడ ఎంతమంది అండి ఎంప్లాయీస్ లాగా వర్కింగ్ ఎవరు ఉన్నారో, బిజినెస్ చేసుకునే వాళ్ళు కానీ చేస్తుంది, వర్కింగ్ బిజినెస్ చేసేవాళ్ళు కానీ ఎంప్లాయీస్ ఆఫీస్ పనిలో చేసేవాళ్ళు కానీ ఎక్కడైనా ఇక్కడ సేవ చేసినా కూడా వర్క్ చేస్తున్నట్టే. ఓకే, సో వాళ్ళందరికీ మనం ఇలా వర్క్ చేస్తూ మధ్యలో 10 రోజులు మన లీవ్, మళ్ళీ కన్సిడర్ మళ్ళీ 10 రోజులు లీవ్ అంటే ఏముంటుంది? మన ప్రాజెక్టులు మన లక్ష్యాలు దెబ్బతింటూ ఉంటాయి. ఆరోగ్యం అనేది ముఖ్యం. ప్రతి నాయకుడు కూడా సక్సెస్ఫుల్ అయ్యారు అంటే వాళ్ళు ఒకటి నేను గమనించాను, మీరు గమనించాను, వాళ్ళందరిలో కూడా యాక్టర్స్ అవనివ్వండి, బిజినెస్ మ్యాన్ అవ్వండి, ప్రతి ఒక్కరికి కూడా ఒకటి ఉంటుంది, ఏది హెల్త్ రెజీమ్ ఉంటుంది. ఖచ్చితంగా బాడీని కరెక్ట్గా పెట్టుకోవాలి. అది లేకపోతే మనం ఏది చేయలేము, మనకు తెలిసిందే. ఎప్పుడైతే హెల్త్ లేదో అక్కడ కూలబడిపోతాం ఇంట్లో, అంతేనా కదా? బ్యాక్ ఏక్, మైగ్రేన్ హెడేక్ వచ్చింది ఆగిపోతాం, రైట్? మనకి సరిగ్గా డైజెషన్ అవ్వట్లేదు ఆగిపోతాం, ఎక్కువ వెళ్ళలేము, ఎక్కువ ట్రావెల్. ఎందుకంటే ఏముంది, ఎక్కడ వస్తుందో మన ప్రాబ్లం. హెల్త్ లేకపోతే మనం ఎక్కడికి వెళ్ళలేము, మనకు తెలుసు. కరోనా సమయంలో ఏమైందో, అందరూ అన్నీ వదిలేశారు. దేని గురించి? ఆ హెల్త్ గురించే కదా. అన్నీ వదిలేసి ఏం చేసినా ప్రతిదీ వదిలేశారు, ఇంట్లో ఉండాలి. ఎందుకు ఉండాల్సి వచ్చింది? అదే హెల్త్ గురించి. సో సక్సెస్ఫుల్గా కావాలంటే హెల్త్ గురించి ఖచ్చితంగా మన దేహాన్ని పూర్తిగా చూసుకోవాలి. ఫిజికల్ హెల్త్ ఉండాలి, మెంటల్ హెల్త్ ఉండాలి, ఎమోషనల్ హెల్త్ ఉండాలి. ఇవన్నీ కావాలి. అప్పుడే మనం మినిమం కనెక్ట్ చేయగలుగుతాం.
వెళ్తున్నాం అనుకోండి బయటికి, ఉరికినే నోరు పారేసుకుంటాము, కోపపడతాం అనుకోండి. కోపడుతుంటే సక్సెస్ అవ్వగలమా? ఏమవుతుంది? కోపడుతూ ఉంటాం 10 మందిలోని, ఓ వీడ విపరీతంగా అరుస్తుంటాడు, వాడి దగ్గరికి వద్దు అనుకుంటాం. మనం కూడా భయపడి లేకపోతే దాని గురించి పట్టించుకొని ఏం చేస్తాం, మనంతా మనం వెళ్ళడం మానేస్తాం. కోపం అనేది ఎక్కువ ఉన్నవాళ్ళు ఎక్కువగా 10 మందిలో కలవలేరు. ఎందుకంటే మనం ప్రతిసారి మనకి అది నచ్చదు. కోపడిన తర్వాత ఇంటికి వచ్చి ఎందుకు చేశాను అనుకుంటాం. అందుకని మెల్లగా మనకి వెళ్ళిపోతాం, పార్టిసిపేట్ చేయలేము. అంటే మనకు కావాల్సింది మనం సంపాదించుకోవాలంటే మనం ఎమోషనల్గా స్టేబుల్గా ఉండాలి, మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలి, ఫిజికల్గా హెల్దీగా ఉండాలి. 3 మినిమం కావాల్సినవి, రైట్? సో నాకు అది ఆటోమేటిక్గా అక్కడ ధ్యానం ద్వారా రావటము, ఈ బ్యాక్ ఏక్ పోవటము. 8 రోజులు పడుకునేవాడిని, బ్యాక్ ఏక్ కూడా పూర్తిగా పోయింది. ఈరోజు ఆలోచించుకుంటే నాకేనా నిజంగా 8 రోజులు పడుకునే స్థితిలో ఉన్నానా అనిపించేది. అంటే అలా అనిపిస్తుంది అన్నమాట. అంత పూర్తిగా పోయింది. అది థింగ్ ఆఫ్ ద పాస్ట్ అంటాం, అయిపోయింది, గతంతో అయిపోయినట్టే. అంతగా ఇదంతా కూడా ధ్యానం ద్వారా నాకు రావడంతో నేను దీన్ని ఖచ్చితంగా దీన్ని 10 మందికి కూడా తీసుకెళ్ళాలి అని చెప్పేసి అప్పుడు అయితే అలాగే నేర్చుకోవడానికి బాగా ఉపయోగపడాలి. నేను ఒక నెల రోజుల్లో అక్కడ డాక్టర్ జీకే పాల్ గారు, పత్రి గారు, నా ఫ్రెండ్స్ కలవడం జరిగింది. అప్పట్లో కలిసినప్పుడు ఎంత వచ్చినప్పుడు సౌండ్ ఏంటో వస్తుంది నాకు, అదంతా ఇలా వచ్చినప్పుడు దీన్ని ఇంకా ఎంత చక్కగా నేర్చుకోవాలని చెప్పేసి నేను పిఎస్ఎస్ మూవ్మెంట్ లో అప్పట్లో పిరమిడ్ వ్యాలీ అనే ప్రాజెక్ట్ లో జాయిన్ అయ్యాను. పిరమిడ్ వ్యాలీ అనే ప్రాజెక్ట్ ఎంతమంది వెళ్ళారంటే పిరమిడ్ వ్యాలీ, బెంగళూరు పిరమిడ్ వ్యాలీకి? ఓకే, ఖచ్చితంగా అందరూ వెళ్ళవలసిన ఒక గొప్ప ధ్యాన కేంద్రం. అద్భుతంగా రమా గారు, రాంబాబు గారు ఎంతో సేవ చేశారు ఈ పిరమిడ్ వ్యాలీ గురించి. ఇక్కడ ఉన్నారు మేడం అందరూ కూడా. పిరమిడ్ వ్యాలీ అనేది ఒక న్యూ శంభాలా అన్నారు పత్రి గారు. న్యూ శంభాలా. శంభాలా అంటే ఎంతో మంది ఎంతో హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీస్ ఉన్నటువంటి ఒక ప్లేస్. చెప్పుకుంటాం హిమాలయాలో ఉందని, కొంతమంది మాసకులు అయితే ఎక్కడో ఇటలీలో, ఆల్ప్స్లో ఉందంటారు, ఇంకో చోట ఉండొచ్చు, మల్టిపుల్ ప్లేస్లో శంభాలా ఉండొచ్చు. అయితే పిరమిడ్ వ్యాలీ కూడా శంభాలా అని చెప్పారు. ఎందుకంటే ఎంతో మంది ధ్యానులకి అక్కడికి వచ్చి ధ్యానం చేసిన వాళ్ళకి ఎంతో మంది యోగులు వచ్చి చేస్తున్నట్టుగా, వ్యాస మహర్షి చేస్తున్నట్టుగా, లేకపోతే దేవతలతోటి ఎప్పుడు కూడా ఆర్ట్స్ ఉండటము, ఎప్పుడు కూడా ఒక అక్కడ అనస్థీషియా అని చెప్పేసి ఒక మాస్టర్ తాలూకు ఎనర్జీ ఉందని ఎన్నో ఉన్నాయి. ఎంతోమంది ధ్యానాలకు అనుభవం అనమాట. సో అది ఖచ్చితంగా అక్కడికి వచ్చి మీరు ఈ ధ్యాన మార్గంలో ఉంటే అక్కడికి వచ్చి తీరాలి. ఓకే, మక్కా పిఎస్ఎస్ పిరమిడ్ వ్యాలీ ప్రస్తుతానికి. ఓకే, ఇక్కడ ఉంది అఫ్ కోర్స్ ఇది. సో డియర్ ఫ్రెండ్స్, సో పిరమిడ్ వ్యాలీ ప్రాజెక్ట్లో జాయిన్ అయిన తర్వాత నాకు ఈరోజు కార్యక్రమానికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఈ పిరమిడ్ వ్యాలీ ప్రాజెక్ట్ కూడా ఏదైతే ఇప్పుడు మేనిఫెస్టేషన్ ప్రిన్సిపల్స్ నేర్చుకుంటామో ఇవన్నీ అప్లై చేసినప్పుడు ఒక అద్భుతంగా పిరమిడ్ వ్యాలీ ప్రాజెక్ట్ కూడా వచ్చింది. ఇవన్నీ ఈ ప్రిన్సిపల్సే కారణం అక్కడ. అంటే మామూలుగా పిరమిడ్ వ్యాలీ ఇది పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్. మామూలుగా ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ 30 ఎకరాల ప్లేస్లో ఒక 4000 మంది పట్టేటువంటి మెగా పిరమిడ్ ఉంది అక్కడ. ప్లస్ ఒక 500 మందికి అద్భుతమైన అకామిడేషన్ ఇవన్నీ ఉన్నాయి అక్కడ. ఓకే, నెక్స్ట్ మనకి కైలాసపురి అలాగే రాబోతుంది, చాలా వచ్చేసాయి, తొందరగా రాబోతుంది. మిగిలిన కూడా ఎంతో చేస్తున్నారు మా ట్రస్టీస్ అందరూ కూడా. సో ఈ ప్రాజెక్ట్ పూర్తిగా డెవలప్మెంట్ ప్రాజెక్టు. జనరల్గా ఇటువంటి ప్రాజెక్ట్ చేయాలంటే ఏం కావాలండి? మనం కట్టాలనుకున్నాడు, రిసార్ట్ కట్టాలో, లేకపోతే ఏదైనా పెద్ద సెంటర్ కట్టాలో, లేకపోతే అపార్ట్మెంట్లు కట్టాలో, ఏం కావాలి మనకి? జనరల్గా డబ్బు కావాలి, డబ్బు కావాలి కదా. నేను కూడా అలాగే అనుకునేవాడు అప్పట్లో. ఓకే, డబ్బు కాకుండా వేరేది కావాలనుకునే ఎవరు ఉన్నారా? ఏం కావాలి మేడం? ఎనర్జీ కావాలి. ఓకే, ఇంకా సంకల్పం కావాలి. ఓకే, సో నేను అలాగే అనుకున్నాను అప్పుడులో. ఫస్ట్ టైం అనమాట నేను 2003లో ఏప్రిల్లో ఇది స్టార్ట్ అవ్వడము. పిరమిడ్ వ్యాలీ జస్ట్ రిజిస్టర్ చేసాం బాడీని. 3 నెలల తర్వాత ఈ ల్యాండ్ అంతా ఫారెస్ట్ ల్యాండ్. ఒక 4 ఎకరాల ల్యాండ్కి 1 లక్ష రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి మన ట్రస్టీగా స్టార్ట్ అయినప్పుడు 10,000 రూపాయలు మాత్రం ట్రస్ట్లో ఉన్నాయి. అడ్వాన్స్ ఇచ్చి
పత్రి గారు ఒక ఫంక్షన్ చేద్దాం అన్నారు ఆ ల్యాండ్లో. సో ల్యాండ్లో ఫంక్షన్ చేసినప్పుడు ఒక బ్రోషర్ తీసుకెళ్ళి బ్రోషర్ చేశారు. కొద్దిగా మాత్రం ఎక్స్పీరియన్స్ ఉంది, కార్పొరేట్లో నెలగా చేస్తాము. సో చక్కగా ఒక బ్రోషర్ రాసి చూపిస్తే సార్ చూసి బాగుంది, అంతా బాగుంది, వాళ్ళే రాసావు, ఒక ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 3 పేజీలుగా ఉండాలి, 15 కోట్లు అవుతుందని. అప్పట్లో దానికి అవసరం 15 కోట్లు కావాలి. 15 కోట్ల ప్రాజెక్టు ఒక 3 నుంచి 5 సంవత్సరాల్లో 3 పేజీల్లో చేద్దామని రాసుకెళ్ళాం అనమాట. ఒక విజన్ ఉంది, చక్కటి విజన్ చెప్పారు పాల్ గారు, ఆంజనేయ శర్మ గారు. ఇక్కడ 1000 మంది అకామిడేషన్ ఉండాలి, యాంఫిథియేటర్లు ఉంటాయి, లాన్స్ ఉంటాయి, వాటర్ బాడీస్ ఉంటాయి, ట్రెక్కింగ్ పార్క్స్ ఉంటాయి, ఇవన్నీ రాసుకొచ్చారు. గ్రంథాలయం ఉంటుంది, అది అంటూ రాసుకెళ్ళి అయింది. స్టేజ్ మీద అక్కడ ప్రోగ్రాము జరగడానికి ముందు ఇంకేదో సెర్చింగ్లో ఉన్నప్పుడు సార్ ఫస్ట్ టైం సార్తో కూర్చొని, సార్ ఈ బ్రోషర్ మరి అంతా చూస్తే బాగుంది కదా, 15 కోట్లు ఎవరికి అవసరం, మరి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని అడిగాను. ఓకే, ఆయన చూసి నా కాస్త చూసి పైకి ఇక్కడికి చూశారు. ఫస్ట్ టైం అంటే అంత క్లోజ్గా నన్ను మాట్లాడతాను. చూసిన తర్వాత, చంద్ర, నా ప్రాజెక్టులు అన్నిటికీ డబ్బు కాదు ముఖ్యము, సంకల్పం ముఖ్యము. సో అదంతా కూడా థాట్తో అవుతుంది. నేను ఏం చేసినా కూడా సంకల్పంతో, ఆలోచనతో, థాట్తో చేస్తాను. వాటితోనే స్టార్ట్ అవుతుంది. ఒక ఇంటెన్షన్ అనేది ఉండాలి. నువ్వు బాగుంది బ్రోషరు, ఈ బ్రోషర్ని చూసిన తర్వాత నీకు ఈ ప్రాజెక్ట్ మీద నీకు ఎంత ఇష్టం ఉంది, నువ్వు ఎంత ప్యాషనేట్గా ప్రాజెక్ట్ గురించి నువ్వు ఆలోచించగలుగుతావు, అది ఉందా లేదో ఓకే సేవ కోసం వచ్చాను, నాతో కూర్చున్నాను, దానికోసం చెప్పేసి వచ్చి చేస్తున్నావా, లేకపోతే నీకు నిజంగా ప్రాజెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉందా, ఎంత ఇంట్రెస్ట్ ఉంది. నీకు ప్రాజెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంటే దీని గురించి నువ్వు రాసినట్టుగా, ఈ రోజుల్లో మీరు ఎలాగైతే రాశారో రాసినట్టుగా మీరు దాని గురించి మాట్లాడుతూ, ఊహిస్తూ, దాని గురించే ఎప్పుడు కూడా జీవించినట్టుగా ఉంటే, అలాగే మీరు 10 మంది ట్రస్టీస్ ఉన్నారు, 10 మంది కూడా ఒకే విధంగా దాని గురించి ఆలోచిస్తే ఇది ఖచ్చితంగా అద్భుతంగా సక్సెస్ అవుతుంది. నా ప్రాజెక్టులు అలాగే ఉంటే డబ్బులతో స్టార్ట్ చేయమనేది కూడా ఎటువంటి ఒక బలమైనటువంటి స్టార్ట్ చేస్తాం అన్నారు. ఓకే అనుకున్నాను. అంటే అప్పటికి అర్థం ఇంకా పూర్తిగా కాదు, ఎందుకంటే అప్పుడే వచ్చాను ఇంకా. కానీ అలాగే అయింది. తర్వాత ఈ రోజుకి దాదాపు 60 కోట్ల వరకు పైన ఈ ప్రాజెక్టులో మనం పెట్టడం జరిగింది. ఓకే, 10,000 రూపాయలతో ఉన్న ప్రాజెక్టు ఎలాగొచ్చింది అంటే ఒకదాని తర్వాత ఒకటి ఈ సంకల్పంలో అదే ఇంటెన్షన్తో ఉన్నప్పుడు అందరూ మన ట్రస్టీస్ ముందుకు రావడం, ఎంతో మంది లైఫ్ మెంబర్స్గా, చివరికి రిక్షా పుల్లర్స్ కూడా విజయవాడ నుంచి కొంతమంది అప్పటికి లైఫ్ మెంబర్షిప్ 10,000 అంటే 10,000 పంపించడానికి 10 ఇన్స్టాల్మెంట్లు అయినా వాళ్ళు పంపించటము, అలా దాదాపు 2,000 మంది లైఫ్ మెంబర్స్ రావడం వాళ్ళ శక్తితో. ఒకటి పెద్ద ప్రాజెక్టులు అంటే ఒక్కొక్కసారి 1.1 crore, 1 కోటి రూపాయలు పెట్టి ఆ ఫ్రేమ్కి పేమెంట్ ఇవ్వాలి. పిరమిడ్ ఫ్రేమ్కి పర్చేజ్ ఆర్డర్ ఇచ్చేస్తున్నాము. ధైర్యం ఏంటి, బ్యాంక్లో చూసి డబ్బులు పర్చేజ్ ఆర్డర్ ఇచ్చేసి వాళ్ళకేమో టర్మ్స్ కూడా రాసేస్తున్నాం. 15%, 20%, 30% మైల్ స్టోన్ ప్రకారం డబ్బులు ఇచ్చేస్తాము. కానీ బ్యాంకులో డబ్బులు లేవు. కానీ ఎక్కడి నుంచి వస్తుంది? మామూలుగా ఏమనుకుంటాం, డబ్బులు లేకుండా కమిట్మెంట్ ఇస్తే మనమే కదా వాళ్ళ తర్వాత వచ్చి అడిగితే ఇవ్వాలి. డబ్బులు లేకుండా ఎలాగిస్తాం? రాంబాబు గారు తెలుసు, ఎన్నో చేశారు ఇక్కడ ఈ ప్రాజెక్టులో ఇక్కడ ఉంటూ. ఓకే, సో కానీ ఒక ధైర్యం, సార్ చెప్పారు, సంకల్పం ఉంది, ఒక ప్యూర్ ఇంటెన్షన్ ఉంది. ఆ ప్యూర్ ఇంటెన్షన్ ఉంటే ఖచ్చితంగా ఎవరో ఒకరు వస్తారు, ఏదో ఒకటి జరుగుతుంది. కాన్షియస్నెస్ అనేది ఉంది. ఇక్కడ మనం ఒక్కరుగా చేస్తున్నామంటే మనతో ఎవరైనా సహాయం చేసే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మనకి సహాయం చేసేవాడు ఒకడు ఉన్నారా? ఎవరైతే సహాయం చేసేది నిరంతరం మనం అంటూ ఉండేది మన ఆత్మ, కాన్షియస్నెస్, చైతన్యం ఉంది. దాన్నే ఇప్పుడు క్వాంటమ్ ఎనర్జీ ఫీల్డ్ అంటున్నాం. క్వాంటమ్ శక్తి క్షేత్రము, ఆ కాన్షియస్నెస్ అన్నాము, చైతన్యం అన్నాము. అది ఎప్పుడు కూడా ఉంది. అది చాలా చాలా ఇంటెలిజెంట్ అని ఎలా చెప్పగలుగుతాం చెప్పండి? ఈ చైతన్యం అనేది ఉంది, ఇంటెలిజెంట్ అని ఎలా చెప్పగలుగుతాము? శాస్త్రీయపరంగా చెప్పాలంటే మన దేహంలో ఎన్ని కణాలు ఉన్నాయో తెలుసా? కోట్ల కణాలు ఉన్నాయి. 100 బిలియన్ కణాలు అంటాము. 100 బిలియన్ అంటే, బిలియన్ అంటే 8,000 కోట్లు. 100 బిలియన్ అంటే 800,000 కోట్లు. 8 లక్షల కోట్ల కణాలు మినిమం ఉన్నాయి మన దేహంలో. ఓకే, ఎన్ని కణాలు ఉన్నాయి మనకు తెలియదు. ఓకే, కానీ అవన్నీ కూడా అద్భుతంగా ఒకదాని కూడా కలిసి పనిచేస్తున్నాయి.
అది పనిచేయడం అంటే అది మామూలుగా ఒక నలుగురు ఉంటేనే కొట్టుకుంటున్నాము కదా, కొట్టలేకపోతున్నాము ఇంట్లో, అందుకే అలా డివైడ్ అయిపోతూనే ఉన్నాము నలుగురు ఉంటే. మరి 800 లక్షల కణాలు, కోట్ల కణాలు ఇక్కడ ఈ దేహంలో ఉండి అన్ని కలిపి పనిచేసిపోతే అది అంత ఇంటెలిజెన్స్ ఎలా వచ్చిందండి వాటికి? ఎలా వచ్చింది అంత ఇంటెలిజెన్స్? ఓకే, అవన్నీ ఎక్కడి నుంచి ఏదో ఉంది. ఎందుకని ఐన్స్టైన్ అన్నాడు, ఒక అదృశ్య శక్తి ఉంది నాకు తెలియదు, అది శక్తిని, ఎనర్జీని పదార్థంగా మారుస్తుంది, పదార్థాన్ని ఎనర్జీగా మారుస్తుంది, ఏది మారుస్తుందో నాకు తెలియదు కానీ ఒక అదృశ్య శక్తి ఉంది అన్నాడు. ఉన్నదంతా శక్తి ఉంది, శక్తిని పదార్థంగా మార్చే ఒక అదృశ్య శక్తి ఉంది, ఏంటో తెలియదు కానీ అన్నాడు ఐన్స్టైన్. గొప్ప సైంటిస్టులు, గొప్ప ఫిలాసఫర్స్ ఎప్పుడూ కూడా అక్కడ ఒక పవర్ ఉంది, దాన్ని చైతన్యం అంటాం, దాంట్లో పవర్ ఉంది కాబట్టి ఇదంతా జరుగుతుందని ఎప్పుడు కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఎప్పుడు దాన్ని డిస్కార్డ్ చేయలేదు. ఓకే, దాన్నే ఆత్మ అనొచ్చు, పరమాత్మ అనొచ్చు, ఏదైనా అనుకోండి, బట్ అదైతే ఉంది. ఎంత కాంప్లికేటెడ్ బాడీ, మోస్ట్ ఇంటెలిజెంట్ బాడీని, దేహాన్ని చక్కగా మనకి తెలియకుండా, ఓకే, 400 లీటర్ల రక్తము ఒక గంటకి మన ఆర్ట్లో అలా తిరుగుతూ ఉంటుంది. గంటకి ఎన్ని లీటర్లు అంటే 400 లీటర్లు. మీకు నాకు తెలుసా? 400 లీటర్లు క్లీన్ అయిపోతుంది, వెళ్తుంది, క్లీన్ అయిపోతుంది, వస్తుంది ప్రతి గంటకి. మనకు తెలియదు 400 లీటర్లు అంటే ఎంత అనుకున్నారు? దాదాపు 30 బకెట్ల రక్తము అలా ఎప్పటికప్పుడు క్లీన్ అవుతూ వస్తుంది, ఓకే, గంటలోనే. సో ఇటువంటి ఇంటెలిజెన్స్ మన దేహాన్ని ప్రభావం చేసేది ఖచ్చితంగా ఉండి చేయాల్సిందే. అలాగా ఎన్ని ప్లానెట్లు ఉన్నాయండి విశ్వంలో? గ్రహాలు ఎన్ని ఉన్నాయి? నక్షత్రాలు ఎన్ని ఉన్నాయి? కోటాను కోట్ల నక్షత్రాలు ఉన్నాయని తెలుసుకున్నాం కదా. అవి ఎప్పుడైనా మన రోడ్డు మీద యాక్చువల్గా ఒక 10 వెహికల్స్ ఉంటే ఎక్కడో యాక్సిడెంట్లు అయిపోతున్నాయి ఒకదాన్ని కొట్టుకొని. ఇవన్నీ కూడా అన్నీ తిరుగుతున్నాయి కదా, ఎప్పుడైనా వెళ్ళి ఒకదాని కూడా క్రాష్ అయ్యాయా? గుద్దుకుంటున్నాయి ఎక్కడైనా పైన? వాటి సైజులు ఎంత ఉన్నాయి, వాటి స్పీడ్ ఎంత ఉంది? మనం 20 కిలోమీటర్ల స్పీడ్లో సరిగ్గా 10 వెహికల్స్ వెళ్తే ఎక్కడో తగిలిస్తుంటాము. అలాంటివి అక్కడ ఎంతో స్పీడ్గా తిరుగుతూ అవన్నీ కూడా ఏ రోజు ఒకదానికి గుర్తుకోలేదు. మరి అవన్నీ ఎవరు పవర్ చేస్తున్నారు, ఎలా జరుగుతుంది అంతాను? ఏం ఎంత ఈ బాడీలో ఎంత సూక్ష్మంగా ఉన్నటువంటి వీటన్నిటిని నడిపించేది, ఎంత పెద్దటువంటి ప్లానెట్స్ నడిపించేది, ఇవన్నీ కూడా ఏదో ఒక శక్తి అయితే ఉంది. ఎవరైనా కూడా ఖచ్చితంగా ఆ మాత్రం క్వశ్చన్ చేసుకోవాల్సిందే. ఎప్పుడైతే చేసుకున్నామో, సో మనము ఇండివిజువల్గా కాదు, నేనే లేను, నిస్సారణం కాదు, మనతో పాటు ఒక అద్భుతమైన శక్తి ఉంది. ఆ శక్తితో మనం కలవటమే ధ్యానం అంటే. ధ్యానం అంటే ఏదో హెల్త్ బాగు చేసుకోవడం కాదు, ఆ శక్తితో కలవటం. అనంతమైన శక్తి ఉంది, ఆ శక్తితో మనం కలుస్తాం, ఆ చైతన్యంతో ఒకటవుతాం. అది మెల్లమెల్లగా అర్థమైంది. దాన్ని ఇప్పుడు క్వాంటమ్ ఫిజిక్స్ మనం నేర్చుకుంటాం డిఫరెన్స్.